మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన జీవితము స్వల్పకాలికమైనది, శోకమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోగలడు? మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందుము. ఉచ్చుల పన్ని అతనిని క్రోధద్రోయుడుము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వ ఆచారములను పాటించట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతునని అనుభవించుటకు తెచ్చుకోనని, తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొంచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధంగా ఉన్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేయుదములు చోద్యముగా ఉన్నవి. అతని దృష్టిలో మనము చలమని కాని నాణ్యము వలె వంటి వారు. మన కార్యములు అశుద్ధము వలె విద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందంతో వర్ణితులని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొంచున్నాడు. అతని పలుకులు యథార్థమేమో పరిశీలింతుము. అతని మరణం ఏ తీరున ఉండునో చూద్దుము. నీతిమంతుడు దేవుని కుమారుడేనని దేవుడు అతని పక్షమున తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంతి భావం ఎట్టిదో, సమన భావం అంతా గొప్పదో పరీక్షించి చూదుము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొంటున్నాడు కదా. దుష్టుల భావమిట్లు కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వం వలనని మూర్ఖులైరి. కాని వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువులనే ఉండును. కానీ ఆయన దుష్కార్యులు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పైరులు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టుచో ప్రభు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడు. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువులోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువులోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషులని చాలా ఆపదలు చుట్టుముట్టును. కానీ ఆ విపత్తులన్నిటినీ నుండి ప్రభు అతనిని రక్షించును. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువులోనే ఉండును. ప్రభు అతనిని సురక్షితంగా కాపాడును. అతని ఒకటి పెరగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడు. ఆయనను శరణవేడు వారు దండనను తప్పించుకుందురు. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువులోనే సువిశేషములకు ముందు వచ్చినాము. ప్రభు ఇట్లా కూర్చున్నాడు. ఇప్పుడునైనాను మీరు హృదయ పరివర్తనంతో నా చెంతకు మరలిరను. నేను కరుణామయుడను, దయాకరుడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 7వ అధ్యాయము 1-2 వచనములు, 10వ వచనము మరియు 25 నుండి 30వ వచనం వరకు.
ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యోదయలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగిన. యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడుతొచ్చి ఆయన సోదరులు యేసుతో పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగంగా కాక రహస్యంగా అచ్చటకు వెళ్ళాను. 27వ వచనం. యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంప యత్నించుచున్నది ఈయనను కదా, ఇదిగో ఇతడు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు, ఆయనలో ఎవరునో ఈయనను పల్లెత్తి మాట అంటలేదు, ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగిందురా, ఈయన ఎక్కడివాడో మనం ఎరుగుదుము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా, నేను ఎక్కడ నుండి వచ్చినో మీకు తెలియనా, నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఏలైనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పాడు. వారు ఆయనను పట్టుకుని యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఇంకా రెండు వారాలకి మనందరం కూడా ఇదే రోజు ప్రభుని ఘోరమైన శిలువ మరణాన్ని కొనియాడతాం. ఈ శుక్రవారం, వచ్చే శుక్రవారం కాక ఆపై శుక్రవారం గుడ్ ఫ్రైడే. కాబట్టి దానికి ముందే యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రభువు మీద కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆయనను ఏ విధంగా చంపాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కారణం ఏంటి? ఏం లేదు. కారణం ఏంటంటే ఆయనను సరిగా వాళ్ళు అర్థం చేసుకోవాలంతే. అందుకని అక్కడ మన వాక్యం, మీరు నన్ను ఎరుగుదురా, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసా, అలాగే క్రీస్తు అంటే ఎవరో మీకు తెలుసా అని ప్రభు వాళ్ళను ప్రశ్నిస్తారు. ఎందుకని అంటే వారు క్రీస్తును సరిగా అర్థము చేసుకోవాలి. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి యథార్థతను, ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఎరుగుదురా, నన్ను ఎవరు పంపించారో మీకు తెలుసా, సత్య స్వరూపి అయిన దేవుడు నన్ను పంపాడు, ఆయన పంపితేనే నేను వచ్చాను అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయనను మనం తెలుసుకోవాలి. ఆయనను మనం, క్రీస్తును మనం తెలుసుకున్నట్లయితే మనలో పాపం అనేది, దుష్టత్వం అనేది, జీవితం అంటే ఏంటనేది అర్థమవుతుందా? క్రీస్తుని కనుక మనం తెలుసుకున్నట్లయితే పాపం అనేది మనలో నుండి పోతుంది. అలాగే క్రీస్తుని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో ఎదురయ్యే ప్రతీది కూడా ఆ జీవితం యొక్క విలువ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే బాధలకు, కష్టాలకు, శోధనలకు మనం లోనైనా కూడా మన జీవిత విలువ అనేది మనకు తెలుస్తుంది. అందుకే మొదటి పట్టణంలో దుష్టులు ఒక విధంగా ఆలోచన చేస్తున్నారు, నీతిమంతుడేమో ఒక విధంగా ఆలోచన చేస్తున్నారు. దుష్టుల యొక్క ఆలోచనలకు, నీతిమంతుల యొక్క ఆలోచనలకు చాలా భిన్నంగా ఉన్నాయి. దుష్టులేమో నీతిమంతుల యొక్క మాటలు ఏ విధంగా కూడా అర్థం లేనట్లుగా వారు ఆలోచిస్తున్నారు.
అలాగే జీవితాన్ని కూడా వాళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లా. అంటే మానవ జీవితం ఏదో పుట్టాము మరణించాము అన్న విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారే తప్ప మనిషి యొక్క జీవితము ఒక ఉన్నతమైనది, నీతియుక్తమైనది, మంచిది, అది దేవునికి మనం సమర్పించుకోవాలి అన్నది అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు అక్కడ ఆఖరి మాటల్లో మనం అంటున్నాం 12:21 వచ్చిన దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి, వారు తమ దుష్టత్వం వలనే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియదు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. చూసారా? కాబట్టి మంచి అనేది మనం తెలుసుకున్నప్పుడు, క్రీస్తు ప్రభుని మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క బోధనలను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్కులను మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు జీవిత విలువ అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు ఆ దుష్టత్వం అనేది, పాపం అనేది మనలో ఉండిపోతుంది. కానీ క్రీస్తుని తెలుసుకుని పవిత్రంగా జీవించి, నిర్మలమైనటువంటి జీవితాన్ని జీవించి, పరులను ప్రేమించి, అందరినీ ప్రేమించి, కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, శోధనలు ఎదురైనా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు వినయ విధేయతలు కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఎట్టి శోధనలైనా సరే మనం భరిస్తూ సహిస్తూ ఇదిగో ఓర్పు వహించి పవిత్రంగా నిర్మలంగా జీవించినట్లయితే మన జీవితానికి తగిన బహుమానము లభించును అని మనం గుర్తు చేసుకోవాలి. లేకపోతే మనం విచ్చలవిడితనంగా బ్రతుకుతాం. అదృష్టులాగానే అదృష్ట మనస్తత్వంతో, మూర్ఖత్వంతో మనందరం కూడా బ్రతుకుతాము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. మనం మూర్ఖంగా, మొండితనంగా, దుష్ట హృదయాలతో మనం జీవించినట్లయితే దేవుని మర్మాలు తెలియవు. అలాగే మన జీవితంలో దేవుని తలపెట్టే మర్మాలు మనకు తెలియవు. కానీ క్రీస్తుని మనం తెలుసుకోవాలి. అందుకే మీరు అన్ని సమయాలలో ఆ క్రీస్తు వైపు చూడండి. అన్ని సమయాల్లో మీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఒకవేళ పాపపు తలపులు, పాపపు కోరికలు వచ్చినా, ఇదిగో ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడండి. యేసయ్యను చూడండి. అప్పుడు మనకు జీవితం యొక్క విలువ అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు భక్తి కీర్తనలు మనం విన్నాం. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలో ఉంటాడు. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారికి ఆయన రక్షించును. కాబట్టి ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడండి. అప్పుడు జీవితం యొక్క విలువ అర్థమవుతుంది. ప్రభు అడిగాడు, క్రీస్తు ఎవరో మీకు తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసా అని ప్రశ్నించాడు కదా. కాబట్టి అవి ఆయన చూడండి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎవరో, ఆయన మనకు నేర్పించేదేంటో, ఆయన మనకు బోధించేదేంటో, మన జీవితం ఏంటో ఆయన మనకు నేర్పిస్తారు. అప్పుడు మీరు కూడా బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, అది ఆ క్రీస్తులాగా దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు మీకు చేరువలో ఉండి, మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. సకల శోధన, సకల కష్టముల నుండి, క్లేశముల నుండి, మరణము నుండి, కీడుల నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. అక్కడ ఉంది, దేవుడు నీతిమంతులను కాపాడును ఉందా? ప్రభు నీతిమంతులను కాపాడు, తను నమ్మిన వారిని ఆయన కాపాడుతాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచుదాం, ఒక మంచి జీవితాన్ని జీవించుదాం. తపస్కాలంలో ఉన్న చెడ్డని విడనాడి మంచిని చేద్దాం. నిర్మలమైన జీవితానికి, పవిత్రమైన జీవితానికి దేవుడు మనకు బహుమానాన్ని దయచేస్తాడని మనందరం కూడా నమ్మి జీవిస్తాం.
అక్కడ పాడుకుంటున్నాం. పూరిత స్తుతిగా కానుకలు తెలిసిన వారండి ముందుకు రండి. కానుకలు పరిమళాల తెరవేసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభున చేయబడి గరుడిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరవేసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభున చేయబడి గరుడిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతిగణము సమర్పింతుము ప్రథమ ఫలము ప్రణుతిగణము సమర్పింతుము వినయ పూరిత స్తుతిగాన ధూపము పరిమళము చేసెదా ప్రభుత చేయబడి గరుడిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరవేసి విభుని చేరగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించండి. సర్వనామం ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతమాలు కొలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అతనుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము.
కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వీంచీనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమయందును ఎడపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చద చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందం పొందుదుము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. అమరమైన విందు, ఇది